పాపం వల్ల వచ్చే జీవితం మరణం. కాబట్టి పాపంలో బతుకుతున్న మనలను విడిపించే దాని కొరకు దేవుడి లోకానికి వచ్చినాడు. బైబిల్ రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అనేకమైన భేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో భేదం లేదు, అందరూ పాపులేని బైబిల్ రాయబడినది. కాబట్టి ఈ పాపంలో బ్రతుకుతున్న మనలను, ఈ బ్రతుకును మార్చేదాని కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, రక్తం కార్చినాడు. అయ్యా నేనేం చేయాలి అంటే, పాపం అంటే అబద్ధం పాపం, మోసం పాపం, వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని పాపమే. కానీ ఈ పాపంలో నశిస్తే నరకానికి వెళ్తాం. ఒకవేళ పాపమును ఒప్పుకుంటే పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు మతము కాదు, మార్గం. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంతవరకు గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందేదరు.